కడప జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ కుటుంబానిది. 1978లో ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు ఇప్పటి వరకు ఆ కుటుంబం కడప జిల్లాలో తనకంటూ ఒక రాజకీయ ముద్ర చాటుకుంటూ వచ్చింది. పులివెందులలో మొదలైన ప్రాబల్యం కడప జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. 2019 ఎన్నికల వరకు ఆ కుటుంబ హవా కొనసాగింది. 2024 ఎన్నికల్లో మాత్రం దూకుడుకు బ్రేక్ పడింది. 10 అసెంబ్లీ సీట్లకు గాను జగన్ పార్టీకి 3 స్థానాలు మాత్రమే రావడంతో ఆ కుటుంబ హవా తగ్గినట్టు స్పష్టమైంది. అందుకే అక్కడ నాయకత్వం మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కుటుంబంలో పోరు, వివేక హత్య కేసు అంశం వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని అవినాష్ స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదిగేందుకు కుటుంబమంతా అండగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యుల్లో యాక్టివ్గా ఉన్నది మాత్రం వివేక. కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మాత్రం సోదరుడు వివేకాకి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే ఎంపీగా వివేక నిలిచేవారు. ఎంపీగా పోటీ చేస్తే పులివెందుల నుంచి బరిలో దింపేవారు సోదరుణ్ణి. అంతలా వారి మధ్య బంధం ఉండేది. రాష్ట్ర రాజకీయాలను రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారు. పులివెందులతో పాటు కడప బాధ్యతలు వివేకానందరెడ్డి చూసేవారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం కుటుంబంలో చాలా రకాల మార్పులు, అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ని వీడారు వివేక. జగన్ వెంట రాజకీయంగా అడుగులు వేసిన క్రమంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పులివెందులతో పాటు కడప నాయకత్వం వివేకాకి కాకుండా అవినాష్ కుటుంబానికి అప్పగించారు జగన్. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు తలెత్తి మరోవైపు వివేక హత్యకు గురవడం 2019 ఎన్నికల్లో సెంటిమెంట్ పరంగా అది జగన్కి లాభించింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. అదే పూర్తిగా మైనస్ అయి వివేక హత్య అంశం ఆ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపింది. ప్రస్తుతం కడప జిల్లాతో పాటు పులివెందుల బాధ్యతలు చూస్తున్నారు అవినాష్. అయితే ఇప్పుడు వివేక హత్య కేసు వెంటాడుతూనే ఉంది. రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఆ కారణంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్నర్ అవుతోంది. ఇంకోవైపు పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో అవినాష్ ని ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే కడప జిల్లా బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం ఆ విషయంలో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.